హైదరాబాద్ మెట్రో మూసీ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్ర విమర్శలు గుప్పించారు. సేలింగంపల్లిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కలిసి హైదరాబాద్ మెట్రో అంశంలో రాజకీయ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. మెట్రో ప్రాజెక్ట్, భూముల వ్యవహారం, మూసీ ప్రాజెక్ట్, ఎమ్మెల్యేల పార్టీ మార్పులు సహా పలు అంశాలపై ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలైతే చేశారు. ఈ ఆరోపణలకు అధికార పార్టీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది కూడా ఇక్కడ ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ లోని సేలింగంపల్లిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్. ఇద్దరూ కలిసి హైదరాబాద్ మెట్రో రైలు పేరుతో డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు చుట్టూ ఉన్న 250 ఎకరాల భూములను తన కుటుంబ సభ్యులు, అనుచరులకు కట్టబెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. దాదాపు 30,000 కోట్ల విలువైన ఈ ఆస్తులపై రేవంత్ రెడ్డి కన్నుపడిందని, అందుకే మెట్రో రైల్, ఎల్ఎన్టీ అధికారులను బ్లాక్మెయిల్ చేసి రాష్ట్రం నుంచి తరిమేశారని కేటీఆర్ ఆరోపించారు. ఎల్ఎన్టీ కట్టాల్సిన 14,000 కోట్ల అప్పును రాష్ట్ర ప్రజలపై రుద్దుతున్నారని, ఇది ఒక భారీ కుంభకోణమని కేటీఆర్ అన్నారు. మెట్రో ప్రాజెక్టును దివాలా తీయించే ప్రయత్నం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. ఇవాళ మెట్రో విషయంలో కూడా జరుగుతున్న మోసం వెనుక ఒకటే ఒకటి ఉన్నది. రేవంత్ రెడ్డి ఎజెండా ఎప్పుడు ఒకటే ఉంటది. ఆయన ఏ స్కీమ్ తెచ్చినా దాని వెనుక ఒక స్కామ్ ఉంటది. ఆయన ఏ స్కీమ్ తెచ్చినా దాని వెనుక ఒక స్కామ్ మాత్రం పక్కా ఉంటది. ఆయన కన్నంతా మెట్రో భూముల మీద పడ్డది. లంకె బిందెల కోసం తిరుగుతా ఉన్నాడు. మెట్రో దగ్గర ఒక 280 ఎకరాల విలువైన భూములు ఉన్నాయి. దగ్గర 30,000 కోట్ల విలువ చేసే భూములు. ఆయన అన్నదమ్ములకో, ఆయన బావమరిదికో, ఆయన అల్లునికో కట్టబెట్టడానికే 280 ఎకరాల భూముల మీద కన్నేసిండు. కాబట్టే ఇవాళ ఆ మెట్రోని స్వాధీనం చేసుకొని 14,000 కోట్ల భారం ప్రజల మీద రుద్ది ఆ భూములను అమ్ముకొని తనకు కావలసిన వాళ్ళకు కట్టబెట్టే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. రియల్ ఎస్టేట్ మొత్తం పండబెట్టిండు. వచ్చినాక ఎందుకు అన్ని తుగులక్ నిర్ణయాలు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ఏంది? రాహుల్ రేవంత్ ట్యాక్స్. స్క్వేర్ ఫీట్ కు 200 రూపాయలు ఇవ్వాలన్నట. పర్మిషన్ కావాలంటే పైసలు, ఓసీ కావాలంటే పైసలు, మీ ఇంటికాడ ట్రాన్స్ఫార్మర్ పెట్టాలంటే పైసలు. ఇవాళ లంచగొండితనం విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తున్నది. ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తలేదు, ఒక మాఫియా నడుస్తా ఉన్నది. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఢిల్లీలో కలిసి నాటకాలాడుతున్నారని, అది కేవలం జనం దృష్టిని ఆకర్షించే విఫల ప్రయత్నమని కేటీఆర్ అన్నారు. గతంలో ఎయిర్పోర్ట్ మెట్రోను రద్దు చేసిన రేవంత్ రెడ్డిని, మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ ప్రజలు గుర్తుంచుకుంటారని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లకిడికప్పోల్ నుంచి పటాన్ చెరువు వరకు మెట్రో విస్తరణకు ప్రతిపాదిస్తే అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఆమోదించలేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్లోని చిన్న నగరాలకు మెట్రో ప్రాజెక్టులు ఇచ్చిన కేంద్రం తెలంగాణకు ఎందుకు మద్దతుగా నిలబడలేదని ఆయన అన్నారు. ఈయన వల్ల ఏమీ కాదు. ఇప్పుడు కొత్త డ్రామాలు ఆడుతున్నాడు. లకడికాపూల్ నుంచి పటాన్ చెరువు వరకు మెట్రో మనం ప్రతిపాదిస్తే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఇయ్యలే. ఎక్కడనో ఉత్తరప్రదేశ్ లో చిన్న పట్టణాలకు ఇచ్చినారు. కానీ మనకు లకడికాపూల్ నుంచి పటాన్ చెరువు వరకు 36 కిలోమీటర్లు పెడితే ఇంట్లో ట్రాఫిక్ లేదు, ఇలా ఎక్కటోళ్ళు లేరు అని చెప్పి మనకు బీజేపీ సహకరించలేదు. కానీ ఇవాళ డ్రామాలు ఆడుతున్నారు రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి. ఈయనేదో అడిగినట్టు, ఆయనేదో ఇచ్చినట్టు, ఏదో ఇద్దరు కలిసి ఢిల్లీలో మళ్ళీ నాటకాలు ఆడుతా ఉన్నారు. ఒకటి మాత్రం నేను మీకు పక్కా చెప్తా ఉన్నా, మళ్ళీ మెట్రో పట్టాలు ఎక్కాలి అంటే 2028లో కేసీఆర్ తిరిగి రావాల్సిందే. మొదటి దశ మెట్రో పూర్తి చేసింది కేసీఆర్. మీ మియాపూర్ కి ఇక్కడికే వచ్చి ప్రారంభించింది కేసీఆర్. కాబట్టి రేపటి రోజున కూడా మెట్రో మళ్ళీ పట్టాలు ఎక్కాలి. హైదరాబాద్ లో మరొక 250 కిలోమీటర్ల మెట్రో రావాలి అంటే ఈ బుడ్రఖాన్తో కాదు. ఎందుకంటే తీస్మార్ ఖాన్ మాటలు మాట్లాడగానే సరిపోదు, పనులు కూడా అట్లా ఉండాలి. కానీ ఏదో మాటలకేమో పెద్ద మాటలు, చేసేది ఏమీ లేదు. అత్యధిక జనసాంద్రత కలిగిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఎలాంటి భూసేకరణ లేకుండా మెట్రో రైల్ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. అయితే రేవంత్ రెడ్డి దాన్ని వెంటనే రద్దు చేశారని కేటీఆర్ గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డికి ఆలోచన లేదని, పరిపాలనా ప్రాధాన్యతలు తెలియవని, అందుకే మెట్రో రైలు ప్రాజెక్టును రద్దు చేశారని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం బ్రహ్మాండంగా 72 కిలోమీటర్ల మెట్రో కట్టింది. ఆ తర్వాత మొత్తం టెండర్ ప్రక్రియ పూర్తి చేసింది. మెట్రోకి రాయదుర్గం మీ శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి ఎయిర్పోర్ట్ దాకా పోతూ మధ్యలో రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలో కూడా 3 స్టాపులు పెట్టి ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా పట్టణం పెరుగుతున్నది, ట్రాఫిక్ పెరుగుతున్నది. మరి ఆ ట్రాఫిక్ సమస్య ఉండొద్దని చెప్పి 2023 జూన్ జూలై ప్రాంతంలో టెండర్ పూర్తి చేసి మొత్తం మెట్రో రెడీగా కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేసినాం. ఈయన రాగానే వచ్చి తీసుకున్న మొట్టమొదటి తుగ్లక్ నిర్ణయం మెట్రో రద్దు, ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు. 2.5 ఏళ్ళు అయిపోయింది. అయిపోయినాక ఇవాళ డ్రామాలు చేస్తున్నాడు. ఎయిర్పోర్ట్ మెట్రో ఎందుకు రద్దు చేసినవరా నాయన అంటే చెప్పడు. ఇలా ఎయిర్పోర్ట్ మెట్రో కనుక కొనసాగి ఉంటే ఈ పాటికే పూర్తయిపోతుండే. 2 ఏళ్లలోనే పూర్తి కావాలని కండిషన్ పెట్టినాం. అందులో ల్యాండ్ అక్విజిషన్ కూడా లేదు, భూసేకరణ సమస్య కూడా లేదు. ఔటర్ రింగ్ రోడ్డును అంటుకొని బ్రహ్మాండంగా ఎయిర్పోర్ట్ దాకా మధ్యలో బుద్ధివేలులో నార్సింగిలో స్టాపులు పెట్టి ట్రాఫిక్ సమస్య తగ్గాలే, హైదరాబాద్ పెరగాలే అనే ఉద్దేశంతో మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి తుగ్లక్, హిట్లర్ ఆదర్శమని కేటీఆర్ ఎద్దేవా చేశారు. లక్షల మందిని చంపిన హిట్లర్ను తన అజ్ఞానంతో రాజధానిని మార్చి రాజ్యానికి ఇబ్బందులు తెచ్చిన తుగ్లక్ ను రేవంత్ రెడ్డి స్ఫూర్తిగా తీసుకున్నారని విమర్శించారు. తుగ్లక్ ఆలోచన విధానం వల్లే గత ప్రభుత్వ ప్రాజెక్టులను రద్దు చేస్తూ తన సొంతంగా ఏమీ చేయలేకపోతున్నారని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో లక్షల మంది ఇళ్లను కూలగొట్టి మూసీ ప్రాజెక్టు పేరుతో అక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. 1.5 కోట్లతో మూసీ ప్రాజెక్టు చేసేందుకు డబ్బులుంటాయి, కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి డబ్బులు ఉండవని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎవడన్నా నాయకుడిని నీకు ఆదర్శం ఎవరయ్యా, నీకు ఇన్స్పిరేషన్ ఎవరయ్యా అంటే రాముడు అంటారు, శ్రీరాముడు నాకు ఆదర్శం అంటారు, లేదా శ్రీకృష్ణుడు నాకు ఆదర్శం అంటారు. కానీ రేవంత్ రెడ్డికి ఎవరు ఆదర్శమో తెలుసా మీకు? ఒక రావణాసురుడు, ఒక నరకాసురుడు, వాళ్ళను మించిన వాడు హిట్లర్. హిట్లర్ నాకు ఆదర్శం అని బట్లర్ ఇంగ్లీష్ లో చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. హిట్లర్ హిట్లర్ అంటే ఎవడో ఎరికేనా? కొన్ని లక్షల మందిని చంపేసినోడు ఆయననట. ఈయనకు ఆదర్శం అట. ఆయననే ఆదర్శంగా తీసుకొని పనిచేస్తాడట. ఇక దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్ గా చెప్పాలంటే ఆయన హిట్లర్ ఒకటే కాదు, ఆయనకు ఆదర్శం ఇంకొకడు కూడా ఉన్నాడు. సగం తుగ్లక్ ఉన్నాడు, సగం హిట్లర్ ఉన్నాడు. సగమేమో తుగ్లక్ పనులు, సగమేమో హిట్లర్ పనులు. శేర్లింగంపల్లిలో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యే గాంధీ తన అవినీతి, స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ లోకి మారని కేటీఆర్ అన్నారు. గత 10 ఏళ్లలో శేర్లింగంపల్లిని 9,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం. గత 2 ఏళ్లలో ఎమ్మెల్యే గాంధీ ఎన్ని డబ్బులు నియోజకవర్గానికి తెచ్చారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.